ఓకే. సో, మనం టెస్టింగ్ గురించి అండ్ ఇన్ డీటెయిల్ టెస్టింగ్ అంటే ఏంటి? టెస్టింగ్‌లో మనం ఏమేమి చేస్తాము? అసలు మనం టెస్టింగ్ కోర్సే ఎందుకు తీసుకోవాలి? ఈ టెస్టింగ్‌లో మనం నేర్చుకునే డీటెయిల్స్ ఏంటి? అవన్నీ ఈరోజు చూసుకుందాం. ఓకే. మంచిది. ఓకే. సో, మీకు ఎంతమంది వరకు టెస్టింగ్ అంటే ఏంటి ఐడియా ఉంది? హలో! ఎంతమంది వరకు టెస్టింగ్ అంటే అసలేంటి? ఏం జరుగుతుంది? ఏంటిదని ఒక కొంచెం ఐడియా ఉంది. హలో! వాయిస్ వినిపిస్తుందండి అందరికి? రిప్లై అయితే ఏం లేదు. విన్- హలో! కెన్ వినిపిస్తుంది సార్. ఓకే. అది మీకేమన్నా జస్ట్ మీరు అన్మ్యూట్ చేసి మాట్లాడుతూనే మీకు ఇంకా సబ్జెక్ట్ అనేది ఇంకా క్వశ్చన్స్ అడుగుతుంటేనే డీప్‌గా వస్తుందండి. ఓకే సార్. వాయిస్ అయితే వినిపిస్తుంది కదా? ఎస్ మ్యామ్, వినిపిస్తుందండి. హ్మ్. ఓకే. సో, ఫస్ట్ టెస్టింగ్. టెస్టింగ్ అంటే ఏంటి? అసలు టెస్టింగ్ గురించి ఏం తెలుసుకుంటున్నాం? సో, మనకి టెస్టింగ్ అంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్‌గా చూసుకుందాం. మనం టెస్టింగ్ సాఫ్ట్‌వేర్ ఫీల్డ్‌లో టెస్టింగ్ అండి. సంథింగ్ చెప్పుకుందాం. బట్ రియల్ టైమ్‌లో గూడా మనం టెస్టింగ్ చిన్న చిన్న వాటికి కూడా టెస్టింగ్ చేస్తాం. ఐదర్ హోమ్ యుటిలిటీస్ పైన గానీ, లేకపోతే బయటికెళ్ళినప్పుడు గానీ, ఏదైనా సరే చిన్న టెస్టింగ్ అనేది చేయకుండా అయితే మాత్రం ఏది మనం తీసుకోం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏసీ కొనుక్కున్నారు. లేదా ఒక టీవీ కొనుక్కుంటున్నారు. సో, ఆ టీవీ గాని, ఏసీ గాని కొనుక్కున్నప్పుడు ఫస్ట్ ఆ టీవీ క్లారిటీ ఎలా ఉంది? హెచ్‌డీ ఎలా ఉంది? సౌండ్ ఎలా ఉంది? అవన్నీ మనం టెస్ట్ చేసే కదా కొనుక్కునేది. లేకపోతే ఇది నచ్చిందని చెప్పి తీసేసుకుంటారా? లేదు కదా! ఫస్ట్ అన్నీ టెస్ట్ చేసుకుంటాము. అండ్ ఇప్పుడు ఏదైనా మనకి ఇన్‌స్టాలేషన్ అయింది ఏసీ. ఏసీ ఇన్‌స్టాలేషన్ అయిన తర్వాత అది పనిచేస్తుందా లేదా ఫస్ట్ టెస్ట్ చేస్తారు. వన్స్ అది టెస్ట్ చేసి అది ఓకే అంటేనే క్లయింట్ దగ్గరికి వదిలేసి ఎళ్ళిపోతారు కస్టమర్ దగ్గరికి. లేకపోతే అది మళ్ళీ రిటర్న్ పెడతారు. ఓకే. సో, మనకి ఏదైనా సరే, ఎప్పుడైనా సరే టెస్టింగ్ అనేది ప్రతి రియల్ టైమ్‌లోనూ జరిగిద్దండి. ఇప్పుడు మొబైల్ కొనుక్కుంటున్నాము. సో, మొబైల్ విషయంలో టెస్టింగ్ ఎలా చేస్తాము? మనకు కావాల్సిన ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో, ఆ ఫీచర్స్ అన్నీ మన మొబైల్‌కి ఉన్నాయా? లేవా? యాప్స్ అన్ని డౌన్‌లోడ్ చేసుకోగలుగుతున్నామా? లేదా? ఇలాంటివన్నీ మొబైల్‌లో మనం చెక్ చేసుకుంటాము. అండ్ స్పీడ్ స్పీడ్ ప్రాసెసింగ్ బావుందా? బ్రౌజింగ్ ఎలా ఉంది? సెర్చ్ ఎలా ఉంది? ఇవన్నీ ఫస్ట్ టెస్ట్ చేసే కదా ఏదైనా కొనుక్కునేది. ఇక్కడ గూడా అంతేనండి. సాఫ్ట్‌వేర్ ఫీల్డ్‌లో గూడా మనం ఫస్ట్ టెస్టింగ్ అనేది మెయిన్ పార్ట్‌గా అంటారు. డెవలపర్స్ డెవలప్ చేసేస్తారు. బట్ డైరెక్ట్ మనం కస్టమర్‌కి ఈ యొక్క తన అప్లికేషన్ చూపిచ్చే అప్పుడు మధ్యలో మనం టెస్టింగ్ చేసి ఓకే. ఇది పర్ఫెక్ట్ అంటేనే మన కస్టమర్ దగ్గరికి వెళ్తాం. ఓకే. సో, చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సాఫ్ట్‌వేర్ ఫీల్డ్‌లో ఎలా జరుగుతుంది అనేది ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పి, దాని తర్వాత మనం ఏమేమి కవర్ చేసుకుంటాం, ఏ సిలబస్ కవర్ చేసుకుంటాము అనేది చెప్పుకుందాం. ఓకే. సో, సాఫ్ట్‌వేర్ టెస్టింగ్. సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ అంటే ఏంటి? సాఫ్ట్‌వేర్ అంటే ఏంటి? అదొక అప్లికేషన్ లేదా ఒక వెబ్‌సైట్ లేకపోతే ఏదైనా యాప్ ఏదైనా కావచ్చు. సో, దాన్ని సాఫ్ట్‌వేర్ అంటారు. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పెద్ద కంపెనీ. నాదొక పెద్ద ఎంటర్‌ప్రైజెస్. ఓకే. అది మొత్తం క్లాత్‌కి సంబంధించిన ఎంటర్‌ప్రైజెస్. దాంట్లో ఏముంటాయి క్లాత్‌లో రెడీమేడ్ క్లాత్స్. నేనేం చేస్తానంటే నేను ప్రొడక్ట్ కొనుక్కుంటా. ఒకళ్ళ దగ్గర నుండి నా యొక్క డ్రెసెస్ కొనుక్కొని ఓకే. దాన్ని నేను వేరే వాళ్ళకి సేల్ చేసుకుంటాను. సో, ఎన్ని సేల్ అయినాయి? రోజుకి ఎంత సేల్ అయినాయి? నేను ఎంత ప్రొడక్ట్ కొనుక్కున్నా చిన్న బిజినెస్ అన్నప్పుడు ఓకే. బానే జరుగుతుంది. పెద్దదయ్యే కొద్దీ నాకు 2, 3 చోట్ల షోరూములు గూడా వచ్చినాయి. సో, నాకు తెలియాలి కదా! ఈరోజు ఎంత అమ్మింది? ఈరోజు ఎంత అమ్మింది? ఈరోజు ఇంత సరుకు కొన్నాము? ఎంత అమ్ముడుపోతుంది? ఎంత ఆగుతుంది? అవన్నీ మనకు తెలియాలి. సో, దానికోసం నేనేంటంటే ఒక అప్లికేషన్‌ని రెడీ చేయమని చెప్పాను. అప్లికేషన్ ఏంటంటే 3 నా దగ్గరున్న 3 బ్రాంచెస్‌కి సేమ్ అప్లికేషన్ వాడతాను. సేమ్ అప్లికేషన్ వాడతాను. సో, అందరూ ఒకేలాగా ప్రొడక్ట్‌ని అమ్మడం గాని, వాళ్ళ యొక్క డేటా తీయడం గాని 3 బ్రాంచెస్‌కి ఒకేలా జరిగిద్ది.
సో అప్లికేషన్ రెడీ చేయాలంటే నాకు ఎక్కడైనా బయట షోరూమ్ లో కానీ మార్కెట్ లో కానీ బయట మార్కెట్ లో కానీ లేకపోతే పెద్ద పెద్ద కాంప్లెక్స్ లో దొరికిద్దా? లేదు. ఇది ఎవరు డెవలప్ చేస్తారు? సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు డెవలప్ చేస్తారు. ఓకే. సో మీరు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ హెడ్ అనుకోండి, సిఇఓ సంథింగ్. సో మీ దగ్గరికి వచ్చి నేను అడిగాను, సో నాకు ఇదండి రిక్వైర్మెంట్, నా యొక్క బ్రాంచెస్ ఎన్ని ఉన్నాయి, నా దాంట్లో నా ప్రోడక్ట్ నేను ఎంత కొనుక్కున్నానో నాకు తెలియాలి. ఇప్పుడు 10 శారీస్ కొనుక్కుంటే 10 శారీస్ లో 4 శారీస్ సేల్ అయినాయి, మిగతా 6 శారీస్ అక్కడ ఉన్నాయి. మిగతా 6 శారీస్ మళ్ళీ వేరే బ్రాంచ్ కి పంపించారు, అక్కడ తగ్గిందని. మళ్ళీ వేరే బ్రాంచ్‌కి పంపించినప్పుడు గూడా ఇలా వేరే బ్రాంచ్‌కి వెళ్ళిందని నాకు అప్ టు డేట్ అన్నీ కావాలి అని చెప్పి సమ్ రిక్వైర్మెంట్స్ మొత్తం ఇస్తాము. సో, ఆ రిక్వైర్మెంట్స్ మొత్తాన్ని ఇచ్చి, దాన్ని మొత్తాన్ని ఒక డాక్యుమెంట్‌గా చేసుకుంటారు. సో, ఇవ్వంగానే అని చెప్పి వాళ్ళేం గుర్తుంచుకోరు కదా! వాళ్ళు మొత్తాన్ని ఏదైతే చేసుకుంటున్నారో, దాన్ని మొత్తాన్ని ఒక డాక్యుమెంట్ ఫార్మ్‌లో తీసుకుంటారు. ఆ డాక్యుమెంట్‌ని ఏమంటారు అంటే ఎఫ్ఆర్ఎస్ డాక్యుమెంట్. ఓకే. ఈ డాక్యుమెంట్ ఏమంటాము మనం? ఎఫ్ఆర్ఎస్ డాక్యుమెంట్ అని అంటారు. ఎఫ్ఆర్ఎస్ డాక్యుమెంట్ అంటే ఏంటంటే ఫంక్షనల్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్. ఓకే. ఫంక్షనల్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్. సో, రిక్వైర్మెంట్స్ మొత్తాన్ని గ్యాదర్ చేసేసుకున్నారు. అదంతా ఒక డాక్యుమెంట్‌లో పెట్టారు. వెల్ అండ్ గుడ్. ఓకే. ఇప్పుడు దాన్ని నేను డెవలప్ చేయాలి. డెవలపింగ్ ఎలా చేస్తాము? ఇచ్చేయంగానే డెవలపర్స్‌కి ఇదిగో తీసుకో, టెస్టింగ్ చేసుకో అని కాదు కదా! డెవలపర్స్‌కి మనం ఏం చేయాలి? మనకి ఒక ప్లానింగ్‌గా ఇవ్వాలి. ఇప్పుడు నేను 6 మంత్స్‌లో కంప్లీట్ చేయాలనుకోండి. 6 మంత్స్‌లో ఇదిగో వర్క్ ఇదిగో అని చెప్పి తీసేసుకోరు కదా! ఎవరికి వాళ్ళు ఇదిగో నేను ఇచ్చేస్తా, అది చేస్తానని కాదు. వాటికి ప్లాన్ చేయాలి. ఫస్ట్ ప్రయారిటీ ఏంటిది? ఫస్టు ఏ పేజ్ డెవలప్ చేయాలి? ఏ పార్ట్ డెవలప్ చేయాలి? సెకండ్ ఏ పార్ట్ డెవలప్ చేయాలి? ఎవరు ఎంత డెవలప్ చేయాలి? అన్నీ ఇప్పుడు నలుగురు డెవలపర్స్ ఉంటే నలుగురు డెవలపర్స్‌కి డివైడ్ చేసి ఇవ్వాలి. ముగ్గురు డెవలపర్స్ అయితే ముగ్గురు. 10 మెంబర్స్ ఉంటే 10 మెంబర్స్‌కి ఎలాగా డివైడ్ చేసి ఇవ్వాలి. ఇది మొత్తాన్ని ఈ ప్లానింగ్ అండ్ డిజైనింగ్ ఫేజ్‌లో జరిగింది. ఓకే. నెక్స్ట్ ఫేజ్ ఏంటి? ఫస్ట్ వచ్చి రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్, రిక్వైర్మెంట్స్. నెక్స్ట్ వచ్చేసరికి ప్లానింగ్ అండ్ డిజైనింగ్. ప్లానింగ్ అండ్ డిజైనింగ్ ఫేజ్. సో, ప్లానింగ్ అండ్ డిజైనింగ్ ఫేజ్ తర్వాత ఎవరికి వాళ్ళ టాస్క్‌లన్నీ రాసేసి ఉంచేసి ప్లాన్ చేసుకున్నాం కదా! ఇప్పుడు డెవలపర్ ఏం చేస్తారు? విత్ ద హెల్ప్ ఆఫ్ సమ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉంటాయి కదండీ! జావా, డాట్ నెట్ సంథింగ్. సో, ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌తో వాళ్ళ యొక్క అప్లికేషన్‌ని డెవలప్ చేశారు. వెల్ అండ్ గుడ్. డెవలప్ చేశారు కదా! డెవలప్ చేసిన తర్వాత డెవలపింగ్ అంతా అయిపోయిన తర్వాత వెంటనే కస్టమర్‌కి చూపియరు. ఎందుకంటే ఇప్పుడు నలుగురు చేశారు. నలుగురు విడివిడిగా చేశారు. ఈ నాలుగిటిని మళ్ళీ కంబైన్ చేసేప్పుడు మళ్ళీ సమ్ బగ్స్ అనేవి వస్తాయి. వాళ్ళేంటంటే కోడింగ్ రాసేప్పుడు కరెక్ట్ గానే ఉంటది. కానీ డైరెక్ట్ ఎన్విరాన్మెంట్‌కొచ్చినప్పుడు కొన్నిసార్లు బగ్స్ అనేది రిపీట్ అయిపోతూ ఉంటాయి. ఓకే. బగ్స్ అనేవి మనకి రిపీట్ అయిపోతూ ఉంటది. సో, మనకేంటంటే వాళ్ళు ఏదైతే డెవలప్ చేస్తున్నారో రిక్వైర్మెంట్స్‌కి తగ్గట్టు డెవలపర్స్ కరెక్ట్‌గా డెవలప్ చేస్తున్నారా లేదా అని టెస్ట్ చేసేది టెస్టింగ్ ఫేజ్. ఇక్కడ మనం ఇన్వాల్వ్ అయ్యి అవుతాం. సో, ఇక్కడ ఏం చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాక్‌గ్రౌండ్ ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్‌గా ఒక బ్యాక్‌గ్రౌండ్ ఉంది. ఒక బ్యాక్‌గ్రౌండ్ ఉంది. ఆ బ్యాక్‌గ్రౌండ్ వచ్చేసేసి వాడు రెడ్ కలర్ చేయమని చెప్పాడు. బట్ డెవలపర్ వచ్చేసరికి ఏంటిదంటే తను రెడ్ కలరే పట్టారు. బట్ సమ్ చేంజెస్ మూలాన బ్లూ కలర్‌గా కనిపించింది. సో, ఇది మిస్టేకే కదా! వాళ్ళడిగింది రిక్వైర్మెంట్ రెడ్. బట్ డెవలపర్ చేసింది బ్లూ. సో, ఇలాగ తెలిసి తెలియకోకుండా కొన్ని కోడ్ చేంజెస్ మూలాన ఇలాంటి రిక్వైర్మెంట్‌లో చేంజెస్ వస్తూ ఉంటాయి. వాటిని ప్రతి చిన్నదాన్ని మనం టెస్టింగ్ చేసుకుంటూ ఉంటాం. ఓకే. ప్రతి చిన్నదాన్ని మనం టెస్టింగ్ చేసుకుంటూ రిక్వైర్మెంట్స్ అన్నీ కరెక్ట్‌గా వాళ్ళు డెవలప్ చేశారా లేదా చేసుకుంటాం. ఒకవేళ ఇక్కడ బగ్ ఉంది. ఇది బగ్. ఏదైతే రిక్వైర్మెంట్స్ చేంజ్ అయ్యి డెవలపర్ తప్పు చేశారో దాన్ని మనం బగ్ అని అంటాం. ఈ బగ్‌ని మళ్ళీ డెవలపర్స్‌కి చెప్పి డెవలపర్స్ దాన్ని రెక్టిఫై చేసి మళ్ళీ మనకి పంపిస్తారు. దాన్ని మళ్ళీ టెస్ట్ చేస్తాం. ఈసారి టెస్ట్ చేసినప్పుడు రెడ్ వచ్చిందనుకోండి, ఇంకా క్లోజ్ చేసేస్తాం. ఇలా ప్రతిదాన్ని సింగిల్‌గా కాదండి. ఒక బల్క్‌గా తీసుకొని అన్నిటిని స్టెప్ బై స్టెప్ టెస్టింగ్ చేసుకుంటూ ఉంటాం. సో, ఇలా హోల్ అప్లికేషన్‌ని మనం టెస్టింగ్ చేసేసుకుంటాం. వన్స్ టెస్టింగ్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు మనం డిప్లాయ్‌మెంట్‌కెళ్తాము.
డిప్లాయ్మెంట్ అంటే ఏంటి? నథింగ్ బట్ మనం కస్టమర్‌కి ఇంకా చూపిస్తాం. ఇదిగోండి కస్టమర్ మీరు అడిగినది ఇదేనండి. దిస్ ఇస్ ద దిస్ ఇస్ ద ప్రాసెస్. ఇదిగోండి మీ అప్లికేషన్ అని చెప్పి కస్టమర్‌కి చూపిస్తాం. సో, కస్టమర్ అంతా ఓకే అయిన తర్వాత మనం మెయింటెనెన్స్ ఫేజ్‌కి వెళ్ళిద్ది. మెయింటెనెన్స్ ఫేజ్ ఎందుకంటే మనకి కస్టమర్‌కి ఎలాగా దీన్ని యూజ్ చేయాలో తెలీదు. ఓకే. మీరు చెప్పచ్చు అందరికి చెప్పచ్చు కదా! అని. సరే నేను 10 మందికి చెప్తాను. 10 మందికి చెప్పిన నెల రోజుల్లో ఇద్దరు, ముగ్గురు కొత్తగా జాయిన్ అయ్యారు. వాళ్ళకి మళ్ళీ మనం ఎళ్లి చెప్తామా? లేదు కదా! వాళ్ళకేం చేస్తాము అంటే తెలిసి తెలియకోకుండా వాళ్ళకి అప్లికేషన్ ఎలా రన్ చేయాలో తెలియక కొన్ని ఇష్యూస్ అనేది రిపీట్ అయిపోతాయి. కొన్ని ఇష్యూస్ అనేవి కొన్ని ఇష్యూస్ అనేవి వస్తాయి. దాన్ని మనం రిజాల్వ్ చేసుకుంటూ ఉంటాం. మీరు మెయింటెనెన్స్ చాలా మన ఎలక్ట్రానిక్ గూడ్స్‌లో కూడా చూసుంటారు. 2 ఇయర్స్ వారంటీ, 3 ఇయర్స్ వారంటీ, 1 ఇయర్ వారంటీ. వారంటీ అంటే ఏంటి? ఒకవేళ ఏదైనా తప్పు జరిగి, లేకపోతే ఏదైనా డ్యామేజ్ అయిపోతే ఈ 1 ఇయర్‌లో మేము చేసిస్తాము అని. ఇక్కడ గూడా అంతే. మెయింటెనెన్స్ ఏంటంటే, ఇంత మెయింటెనెన్స్ ఫేస్‌గా ఏదైనా బగ్స్ ఉన్నా, ఏదైనా ఉంటే రెక్టిఫై చేయడానికి హెల్ప్ చేస్తూ ఉంటది. ఓకే. దీన్ని మెయింటెనెన్స్ ఫేజ్ అంటారు. సో, ఈ మొత్తాన్ని ఏంటి సాఫ్ట్‌వేర్‌ని ఒక డెవలప్ చేసిన లైఫ్ సైకిల్. ప్రతి సాఫ్ట్‌వేర్‌ని ఇలాగే డెవలప్ చేస్తారు. సో, అందుకని దీని మొత్తాన్ని ఏమంటారు అంటే ఎస్‌డిఎల్‌సి సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్. ఓకే. ఇక్కడి వరకు క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? క్లియర్ మేడం. క్లియర్ మేడం. ఓకే. సో ఇక్కడ మనకి ఇక్కడ వరకు ఎస్‌డిఎల్‌సి మోడ్. సో, ఇప్పుడు మనం ఎక్కడున్నాం? ఈ టెస్టింగ్‌లో ఉన్నాం. ఈ టెస్టింగ్‌లో మనం ఏంటి డెవలపర్స్ ఏదైతే చేసారో అప్లికేషన్‌కి మనం టెస్ట్ కేసెస్ అనేది క్రియేట్ చేసి అంటే ఒకేసారి టెస్టింగ్ చేయమంటే కొన్నిసార్లు చేసిందే చేయాల్సొచ్చిద్ది. ఇప్పుడు ఈరోజు చేశా నేను. రేపు మళ్ళీ తెలియక చేసిందే చేస్తాను కదా! ఇప్పుడు మీ యొక్క లీడ్‌కో లేపోతే మీకు వన్స్ అయిపోయిన తర్వాత ఇన్ని టెస్టింగ్ అయిపోయింది అంటే వాళ్ళకి కూడా నమ్మాలి కదా! ప్రతిదీ అందుకని సాఫ్ట్‌వేర్ ఫీల్డ్‌లో అన్ని డాక్యుమెంట్ రూపేణా ఉంటది. సో, ఇక్కడ మనం ఏంటంటే సమ్ టెస్ట్ కేసెస్ క్రియేట్ చేసుకొని, ఆ టెస్ట్ కేసెస్ ద్వారా మనం టెస్టింగ్ అనేది చేస్తాం. ఓకే. సో, ఇక్కడ ఈ టెస్టింగ్‌కి మనం ఏదైతే చేస్తున్నామో, దాన్ని మనం 2 టైప్స్‌గా చేస్తాము. ఒకటొచ్చి మాన్యువల్ టెస్టింగు, ఇంకొకటొచ్చి ఆటోమేషన్ టెస్టింగ్. మాన్యువల్ టెస్టింగ్ అంటే ఏం లేదండి. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేనిప్పుడు ఒక అప్లికేషన్ ఓపెన్ చేసుకుంటున్నాను. ఇదొక వెబ్ అప్లికేషన్. ఓకే. సో, నేనిప్పుడు రిజిస్ట్రేషన్ పేజ్ క్లిక్ చేయాలి. ఎలా క్లిక్ చేస్తున్నాను? నేను నా మౌస్‌ని మై అకౌంట్ దగ్గర క్లిక్ చేసి రిజిస్టర్ అన్న పేజ్‌ని క్లిక్ చేశాను. సో, రిజిస్ట్రేషన్ పేజ్ అయింది. సో, ఇక్కడ నేను ఇవ్వాలి అంటే ఫస్ట్ నేమ్‌గా, లాస్ట్ నేమ్ అంటే నా ఇష్టం అండి. నేమ్స్ అనేది మన ఇష్టం. లాస్ట్ నేమ్‌గా, ఈమెయిల్ వచ్చేసి gmail.com, పాస్వర్డ్ వచ్చేసి 1, 2, 3. సో, ఇదొచ్చేసి నేనెలా ఇస్తున్నాను? విత్ మై హ్యాండ్స్ మాన్యువల్‌గా ఇవన్నీ నేను చేస్తున్నాను. ఓకే. ఇవన్నీ మాన్యువల్‌గా చేస్తున్నాను. మరి ఆటోమేషన్ అంటే ఏంటి? దీనికి అన్నిటికి నేను ఒక కోడ్ రాసి, నేను ఆ కోడ్‌ని రన్ చేస్తే చాలు ఆటోమేటిక్‌గా అన్నీ క్లిక్ అయిపోతాయి. నేనేమి చేయను. నా హ్యాండ్స్ గూడా ఏది వర్క్ ఉండదు. దానంతట అదే ఆ కోడ్ ద్వారా రన్ చేస్తుంది. లైక్ ఎ రోబోట్. మనం రోబోట్ ఏం చేస్తాము? సమ్ కాన్ఫిగరేషన్ ఇచ్చేసి మన పనులు చేయడానికి యూజ్ చేసుకుంటాము. అవునా? సో, ఇక్కడ గూడా అంతే. మనం ఒక కోడింగ్ రాసి, ఆ కోడింగ్‌ని రన్ చేస్తే చాలు. దానంతట అదే టెస్టింగ్ అనేది చేసుకుంటుంది. సో, దాన్ని ఆటోమేషన్ టెస్టింగ్ అంటాం. సో, మాన్యువల్ టెస్టింగ్, ఆటోమేషన్ టెస్టింగ్. ఈ మాన్యువల్ టెస్టింగ్‌లో మనం నేర్చుకునేవేంటిది అంటే సమ్ టెస్టింగ్ కాన్సెప్ట్స్. టెస్టింగ్ అంటే ఏంటి? టెస్టింగ్ టైప్స్ అంటే ఏంటి? ఇదిగోండి. సో, టెస్టింగ్ యొక్క ఇంట్రడక్షను, ఎర్రర్ అంటే ఏంటి? బగ్ అంటే ఏంటి? ఇందాక ఎస్‌డిఎల్‌సి మోడల్స్ తెలుసుకున్నాం చూడండి. వాట్ ఆర్ ద ఎస్‌డిఎల్‌సి మోడల్స్? సో, లెవెల్స్ ఆఫ్ టెస్టింగ్ ఏంటి? ఎస్‌డిఎల్‌సి సిస్టమ్ టెస్టింగ్ అంటే ఏంటి? నెక్స్ట్ ఎస్‌డిఎల్‌సి మోడ్ సాఫ్ట్‌వేర్ టెస్టింగ్‌లో ఏముంటది? అజైల్ మోడల్, జీరా టూల్,
సో జీరా టూల్ ఎందుకు నేను చెప్తున్నామంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు ఒక సమ్ టూల్ అనేది యూజ్ చేసుకుంటున్నాము ఒక టెస్టింగ్ కోసమని. సో ఆ టూల్ అనేది ఇప్పుడు ప్రెసెంట్ ప్రతి కంపెనీలోను ప్రాజెక్ట్ మేనేజ్ చేయడానికి కానీ దేనికైనా జీరా అనేది అరౌండ్ 90% యూజ్ చేస్తారు. సో అందుకని జీరా టూల్. మరి మీరు అడగచ్చు మిగతా 10% అంటే మిగతా 10% కూడా దీనికి సంబంధించి సేమ్ ఇదే ఫంక్షనాలిటీలో ఉన్న కొన్ని టూల్స్ యూజ్ చేస్తున్నారు. అది కూడా సేమ్ ఇలాగే ఉంటది ఫంక్షనాలిటీ జీరా టూల్ లాగానే. సో ఈ యొక్క జీరా టూల్ నేర్చుకుంటే చాలు మిగతాయి కూడా మనకి ఈజీగా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇవి వచ్చేసి ఇక్కడ వరకు వచ్చేసి మనకి మాన్యువల్ టెస్టింగ్. ఓకే, ఇవన్నీ అసలు టైప్స్ అంటే ఏంటి, వాట్ సిస్టమ్ టెస్టింగ్ ఎలా చేస్తున్నాము, అసలు టెస్టింగ్ ఎలా చేస్తున్నాము. మనం ప్రతిసారి టెస్టింగ్ చేస్తాం. ఇప్పుడు ఇందాక చెప్పానే ఇది మాన్యువల్ గా ఇలా టైప్ చేసి చేయమని, ఇది ఒక టైప్ ఆఫ్ టెస్టింగ్. బట్ మనకు ఆ నేమ్ తెలియదు. ఆ టర్మ్స్ అనేది మనం తెలుసుకుంటాము. ఆ టర్మ్స్ ఏంటి, ఆ డెఫినేషన్స్ ఏంటి, ఎప్పుడు ఎక్కడ ఏ టూల్ ఏ టెస్టింగ్ టూల్ యూజ్ చేస్తాము అనేది చెప్పుకుంటాం. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత మనం జావా తెచ్చుకుంటాం. జావా ఎందుకు నేర్చుకుంటున్నాము అంటే మనం ఆటోమేషన్ ని రాయడానికి మాన్యువల్ అంటే మన చేత్తోనే యూజ్ చేస్తున్నాము. అవునా? మరి ఆటోమేషన్ అంటే ఒక ప్రోగ్రామ్ ద్వారా యూజ్ చేయాలి. సో ఇప్పుడు మనం ఇక్కడ ఈ ఆటోమేషన్ లో మనం యూజ్ చేసేది ఏంటిదంటే ప్రెసెంట్ సెలీనియం. సారీ, ప్రెసెంట్ యూజ్ చేసేది సెలీనియం. సో సెలీనియం కోడ్ రాయడానికి దాని వెనకాల ఒక లాంగ్వేజ్ అనేది ఉండాలి. ఇప్పుడు హిందీ అన్నారు, హిందీలో మాట్లాడతారు. లేదా నేను తెలుగు అన్నారు, తెలుగులో మాట్లాడతాను. బట్ మాట్లాడడం చేయడం కాదు కదా, అది రాయడానికి దానికంటూ ఒక లాంగ్వేజ్, కొన్ని అక్షరాలు, ఒక పార్ట్ అనేది తెలియాలి. ఇక్కడ కూడా అంతే, సెలీనియం అనేది మనం యూజ్ చేస్తాం. బట్ సెలీనియం ప్రోగ్రామ్ రాయడానికి ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కావాలి. ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చేసి జావా. మనం తీసుకునేది జావా. జావాని ఎందుకు తీసుకుంటున్నాము అంటే మనకి అరౌండ్ ఇది మనకి ఐడెంటిఫికేషన్, ఇది మనం డెవలప్ చేసేసరికి 1992లో ఇది డెవలప్ చేశారండి. అప్పటి నుండి ఇప్పటి వరకు అది ఎవర్ గ్రీన్ గా ఇంకా కొనసాగుతుంది. మీరు కావాలంటే బయట డెవలపర్స్ కానీ ఎవరైనా చూడండి, ఫుల్ స్టాక్ జావాకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉందా, లేదా జావా డెవలపర్ కి ప్రిఫరెన్స్ ఎక్కువ ఉందా, మిగతా లాంగ్వేజెస్ కి ప్రిఫరెన్స్ ఎక్కువ ఉందా అంటే జావా డెవలపరే అంటారు. 90% ఆఫ్ జాబ్స్ మొత్తం జావా మీదే ఉండిద్ది. సో మనకి ఎక్కువ మెజారిటీ దేని మీద ఉంది, జావా మీద ఉంది కాబట్టి దాని యొక్క సెలీనియం అనేది యూజ్ చేసుకుంటున్నాం. దాని యొక్క లాంగ్వేజ్ ద్వారా సెలీనియం టూల్ అనేది మనం యూజ్ చేసుకుంటున్నాం, నేర్చుకుంటున్నాం కూడా. ఎందుకంటే జాబ్స్ ఎక్కువ క్వాలిటీ దాని మీద అండ్ చాలా ఈజీ వెన్ కంపారిడ్. ఇది జావా నేర్చుకుంటే చాలు, మిగతావన్నీ టర్మ్స్ మారుతాయి అంతే. ఇప్పుడు అమ్మ అని నేను తెలుగులో పిలుస్తా, కొంతమంది ఇంగ్లీష్ లో మదర్ అని పిలుస్తారు, హిందీలో మా, మిగతా భాషల్లో ఒక్కొక్క భాషలో పిలుస్తారు. బట్ మీనింగ్ ఒకటే. ఇక్కడ కూడా అంతే. నేను జావా నేర్చుకుంటున్న డాట్ నెట్ ప్రాజెక్ట్ వస్తే డాట్ నెట్ ప్రాజెక్ట్ కూడా చేయొచ్చు. బట్ ఆ లాంగ్వేజ్ యొక్క టర్మ్స్ నేర్చుకోవాలి. ఓకే, జావాకి ఒక టర్మ్స్ ఉంటాయి, ఒక స్పెల్లింగ్స్, ఒక వర్డ్స్ ఉంటాయి. డాట్ నెట్ కి, పైథాన్ కి, వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కి మొత్తం సేమ్ అవే ఫండమెంటల్స్, అవే థీమ్స్ అన్ని ఒకటే ఉంటాయి. బట్ దాని యొక్క సెంటెన్సెస్ మారిద్ది అంతే. ఓకే, సో మనం వెళ్ళే కొద్ది ఇంకా ఇన్ డీప్ గా జావా ఏంటో తెలుసు. సో ఈ జావా వచ్చేసి మనం బేసిక్స్ గురించి బాగా నేర్చుకుంటాం. ఎందుకంటే మనకి బేసిక్స్ రాయడం వస్తే చాలు, సెలీనియం ప్రోగ్రామింగ్ చాలా ఈజీగా చేసేయచ్చు. సో మనం ఈ జావా ఫండమెంటల్స్ అంటే ఏంటి, దాని గురించి అన్ని నేర్చుకుంటాం. అండ్ జావా ఊప్స్ కాన్సెప్ట్. సో ఈ కాన్సెప్ట్ ద్వారానే మనకి జావా అనేది అంత పాపులర్ అయిపోయింది. ఈ ఊప్స్ కాన్సెప్ట్స్ మొత్తాన్ని నేర్చుకుంటాం. తర్వాత సెలీనియం, వన్స్ జావా మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మనం సెలీనియం లోకి నేర్చుకుంటాం. ఎందుకంటే ఫస్ట్ ఏబిసి వస్తేనే కదా నేను సెంటెన్సెస్ రాయగలను, మదర్ అని రాయగలను. అమ్మ అంటే ఆ అక్షరాలు నేర్చుకుంటేనేగా నేను తెలుగులో అమ్మ అని రాయగలను. ఇక్కడ కూడా అంతే. వన్స్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కొంచెం ఆ బేసిక్ నేర్చుకున్న తర్వాత మనం సెలీనియం అనేది నేర్చుకుంటాం. ఈ సెలీనియంలో మనకు వచ్చినవి ఏంటిది అంటే సెలీనియం బేసిక్స్ ఏంటి, హెచ్టిఎంఎల్ డోమ్ స్ట్రక్చర్ అంటే ఏంటి, వెబ్ డ్రైవర్ కమాండ్స్ అంటే ఏంటి, కంట్రోలర్స్ అంటే ఏంటి, యాక్షన్ క్లాస్ అయితే ఎందుకు యూజ్ చేసుకుంటాము, అలర్ట్, విండో అండ్ ఇంకా చాలా అంటే చాలా. ఈ అలర్ట్ మెసేజెస్ అంటే ఎలాగా, విండో మెసేజెస్ అయితే ఎలాగా, వీటినన్నిటిని ఎలా హ్యాండిల్ చేస్తాము, స్క్రీన్ షాట్ ఎలా తీసుకోవడం, అండ్ దీనికి మళ్ళీ టెస్ట్ ఎంజిన్ ట్యూటోరియల్స్
మనకి అప్గ్రేడెడ్ ఉన్నాయన్ని మావెన్ ట్యుటోరియల్స్, డిఫరెంట్ ఫ్రేమ్ వర్క్స్ ఉన్నాయి. ఆ ఫ్రేమ్ వర్క్ యొక్క టెక్నాలజీస్ ఏమేమి యూజ్ చేస్తాం, ఎలా ఫ్రేమ్ వర్క్ క్రియేట్ చేస్తాం, అండ్ గిట్ హబ్ డెవాప్స్. ఇవి వచ్చేసరికి ఏంటిది అంటే మన యొక్క డెవాప్స్ టూల్స్. ఓకే, ఏంటిది జెన్కిన్స్, గిట్ హబ్, అవి కూడా బేసిక్, పూర్తిగా కాదండి. మన టెస్టర్స్ కి ఎంత వరకు మనం చేయగలము, ఎంత వరకు మనకు అవసరం, అంతవరకే మనం నేర్చుకుంటున్నాం. దీని తర్వాత ఇప్పుడు కొత్తగా మేము స్టార్ట్ చేసింది ఏంటిది అంటే ఏపీఐ టెస్టింగ్. ఓకే, ఇదంతా ఈ ప్రోగ్రామింగ్ సెలీనియం ఎలాగా ఈ లోపల ఈ బయట ఉన్న టెస్టింగ్ ని చూసుకునేది. ఓకే, మనం తర్వాత ఇప్పుడు నేర్చుకునేది ఎందుకంటే ఏపీఐ టెస్టింగ్. ఏపీఐ టెస్టింగ్ వచ్చేసి వెబ్ అప్లికేషన్ కాదండి. లోపల మనం తీసుకున్న డేటా ఎలా గెట్ అవుతుంది అని, అంటే ఏంటో చెప్తాం. ఇప్పుడు ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏపీఐ ఎలా ఉండిద్దంటే మీరు ఒక రెస్టారెంట్కి వెళ్ళారు. రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు మీరు ఒక బిర్యానీ ఆర్డర్ పెట్టారు. ఎవరికి పెడతారు? డైరెక్ట్ షెఫ్కి వెళ్ళి చెప్తారా? లేదుగా, మధ్యలో ఉన్న ఒక వెయిటర్కి చెప్తారు. వెయిటర్ వెళ్ళి ఏం చేస్తారు? షెఫ్ దగ్గరికి వెళ్ళి ఇదిగోండి బిర్యానీ కావాలి అంటారు. బిర్యానీ చేసి షెఫ్ మళ్ళీ మన డైరెక్ట్ గా వచ్చేస్తాడా? లేదు. మనం ఎవరైతే మధ్యలో పర్సన్ ఉన్నారో ఆ మధ్యలో పర్సన్ తీసుకెళ్లి రెస్పాన్స్ ఇస్తాడు. ఐ మీన్ మధ్యలో పర్సన్ వచ్చి మనకి బిర్యానీ ఇస్తారు. ఇక్కడ కూడా అంతే. మనకి ఇది వచ్చేసరికి వెబ్ అప్లికేషన్. ఓకే, నేను ఇప్పుడు ఏదైనా సెర్చ్ చేశాను గూగుల్లో, పీపీటీ ఫామ్ అని చెప్పి నేను సంథింగ్ ఏదో సెర్చ్ చేశాను. సో దానికి సంబంధించిన వెబ్సైట్స్ అన్ని మనకు వచ్చాయి. ఎలా వస్తున్నాయి? నేను ఏమైనా దాచిపెట్టుకున్నానా ఇవి కావాలి అని? లేదు. సో ఈ వెబ్ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఐదర్ ఇదే కాదు ప్రతిది, ఏ వెబ్ అప్లికేషన్ అయినా మనకి డేటా కావాలి అంటే డేటాబేస్ నుండే తెచ్చుకోవాలి. డేటాబేస్ నుండే తెచ్చుకోవాలి. బట్ వెబ్ అప్లికేషన్ ఒక లాంగ్వేజ్, పైథాన్, జావా. డేటాబేస్ వచ్చేసి ఎస్క్యూఎల్ లాంగ్వేజ్. దీనికి ఏది రాదు. ఇప్పుడు ట్రాన్స్లేటర్స్ ఉన్నాయి. మీరు వచ్చి హిందీ, లేదా మీరు వచ్చి ఒక చైనీస్ భాష, నేను ఇంగ్లీషు. మీ భాష నాకు తెలియదు, నా భాష మీకు తెలియదు. కమ్యూనికేషన్ అనేది జరగదు. అప్పుడు అలాంటిది ఏం చేస్తాం? మధ్యలో ఒక ట్రాన్స్లేటర్ని పెట్టుకుని నేను ఏదైతే చెప్తానో అది మీకు ట్రాన్స్లేట్ చేసి చెప్తారు. మీరు ఏదైతే చెప్తారో మీది నేను వాళ్ళు ట్రాన్స్లేట్ చేసి నాకు చెప్తారు. సో మధ్యలో ట్రాన్స్లేటర్గా మనం చేసే రిక్వెస్ట్ని వాళ్ళకి పంపిస్తారు. వాళ్ళు చెప్పిన ఆన్సర్ అంటే రెస్పాన్స్ని మనకి పంపిస్తారు. ఇక్కడ కూడా అంతే. వెబ్ అప్లికేషన్ డైరెక్ట్గా డేటాబేస్కి కనెక్టివిటీ ఇచ్చిన దీని భాష దానికి తెలియదు, దాని భాష దీనికి తెలియదు. మనకి కరెక్ట్గా కావాల్సింది రాదు. సో దానికోసమని ఏపీఐ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. ఏపీఐ అనేది వచ్చింది. ఇదేంటిదంటే వెబ్ అప్లికేషన్ నుండి ఏదైతే కావాలనుకుంటుందో అది ఏపీఐ తీసుకుని, ఏపీఐ డేటాబేస్ కి సంబంధించిన లాంగ్వేజ్ లో, దానికి చైనీస్ వచ్చు కదా ఫర్ ఎగ్జాంపుల్, ఆ చైనీస్ లాంగ్వేజ్ లో తనకి డెలివర్ చేస్తారు. డేటాబేస్ నుండి దానికి ఒక రిప్లై వస్తుంది కదా, ఏదో సంథింగ్, లేదు సంథింగ్ ఏదైనా ఒక రిప్లై వస్తుంది కదా, ఆ రిప్లైని తీసుకెళ్ళి మళ్ళీ ఏపీఐకి ఇస్తారు. ఓకే, ఏపీఐ మళ్ళీ వెబ్ అప్లికేషన్స్ అర్థమయ్యే లాంగ్వేజ్ లో వెబ్ అప్లికేషన్ కి పంపిస్తుంది. సో ఏపీఐ వచ్చేసరికి మిడిల్ వేర్. ఇప్పుడు అరౌండ్ 90% ఆఫ్ జాబ్స్ ఏపీఐ బేసిక్స్ గురించి అడుగుతున్నారు. సో ఇలాగా మనం ఈ కోర్స్ అనేవి నేర్చుకుంటాం అరౌండ్ 60 days లో. ఓకే, వచ్చేసి మాన్యువల్, ఆటోమేషన్, ఆటోమేషన్ అండ్ ఏపీఐ, ఈ మూడు మనం నేర్చుకుంటాం. ఇది మాన్యువల్ గాను చూపిస్తాను బేసిక్స్ వరకు, అండ్ మాన్యువల్ గా చూపిస్తాను. దీనికి కూడా ఆటోమేషన్ అనేది ఉండిద్ది విత్ ద హెల్ప్ ఆఫ్ రెస్ట్ ఇష్యూ, అది కూడా మనం నేర్చుకుంటాము. ఓకే, సో ఈ మూడు అనేది మనం ఒక ప్యాకేజ్ లాగా నేర్చుకుంటాం. లేదు మేడం నాకు ఫస్ట్ మాన్యువల్ ఆటోమేషన్ కావాలంటే మాన్యువల్ ఆటోమేషన్ చెప్పచ్చు. లేదు నాకు మాన్యువలే కావాలి మాన్యువలే చెప్తాం. లేదు ఆటోమేషన్ ఏపీఐ కావాలంటే ఆటోమేషన్ ఏపీఐ. సో మీకు ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో ఆ రిక్వైర్మెంట్ బట్టి మనం కోర్స్ అనేది తీసుకోవచ్చు. సో ప్రాబ్లం ఏం లేదు. హలో, హలో యా, ఇంకేమైనా డౌట్ ఉందా అండి కోర్స్ గురించి కానీ ఏదైనా? మేడం,
ఏపీఐ టెస్టింగ్ ప్లేస్‌లో లైక్ చాట్ జీపీటీ ప్రెజెంట్ ఇప్పుడు అది రన్నింగ్‌లో ఉంది కదా! అది గూడా దీని కిందకే వచ్చిందా మేడం? దీనిలో రాదండి. ఓకే. అది ఓకే. ఓకే వచ్చి మేడం. ఏఐ టూల్స్. ఓకే. ఓకే మేడం. ఇది ఓన్లీ మన యొక్క సెలీనియం టెస్టింగ్ పార్టే. ఓకే మేడం. థాంక్ యూ. ఓకే. హలో! ఇంకేమైనా డౌట్ ఉందా అండి? సో, ఆల్ వీటిలో క్లియర్ మేడం. వీటిల్లో మనకి ప్రతి దానికి నేను ప్రతిరోజు నోట్స్ ఇలాగే నోట్ ప్యాడ్‌లో నేను ఏదైతే మాట్లాడతానో, ఏదైతే సెంటెన్స్ ఉండిద్దో ప్రతిదీ సెంటెన్స్ రూపేణ ఉంటది. ప్రతిరోజు గ్రూప్‌లో నోట్స్ యాడ్ అయ్యి ఉంటది. ప్రతిరోజు ప్రోగ్రామింగ్స్ చేపిస్తాను. టాస్క్స్ పెడతాను. ఇంటర్వ్యూ క్వెషన్ ప్రిపరేషన్స్ చేపిస్తాను. నా దగ్గర చాలా వరకు క్వెషన్స్ ఉన్నాయి. ఆ పీడిఎఫ్స్ గాని, ఆ క్వెషన్స్ గాని మీకిస్తాను. ఎక్కడ ఏ టాపిక్ ఎలాంటి క్వెషన్ అడుగుతారు అని గూడా నేను చెప్తాను. ఎలాంటి ప్రోగ్రామ్స్ మెయిన్‌గా ఉంటాయి. సో, ఎంతవరకు ఏది కావాలో మనం ఈజీగా నేర్చుకోవచ్చండి. ఓకే. సో, ఇంకా ఏదైనా డౌట్స్ గాని, ఇంకేదైనా ఉంటే చెప్పండి. సుధా గారు, రవీంద్ర గారు, పవన్ గారు, వివేక్ గారు, ఎన్ జయరాం గారు, బిందు గారు. ఓకే. ఆ కోర్స్ ఫీ మోహన్ గారు చెప్తారు మీకు. ఒక్క సెకండ్. యాహ్! మీకు వాట్సాప్‌లో మెసేజ్ వచ్చింది కదా! నా నంబర్‌కి కాంటాక్ట్ చేయండి. నేను చెప్తాను డీటెయిల్స్. ఒకసారి మీ యొక్క ఇన్ఫర్మేషన్‌ని చాట్‌లో పెట్టండి. ఓకే. మీ యొక్క నంబర్స్‌ని. సార్ మీకు క్యాచప్ అయ్యి మీకు మొత్తం డీటెయిల్స్ చెప్తారు. ఎవరికి ఏ కోర్స్ కావాలని చెప్తే, మనం ప్లాన్ చేసేసుకొని స్టార్ట్ చేసేసుకోవచ్చు. ఎందుకంటే ప్రెజెంట్ ఈ 2-3 మంత్స్‌లో జాబ్స్ అనేవి బాగా పడతాయి. ఓకే. అనవసరంగా మిస్ చేసుకోకండి. ఈ ఫెబ్‌లో అయితే ఇంకా పడతాయని వింటున్నాను. సో, జాబ్స్ అయితే చాలా బాగా వస్తున్నాయి ఇప్పుడు ప్రెజెంట్ అయితే. అండ్ ప్యాకేజ్ గూడా చాలా బాగా వస్తుంది. సో, మీరెంత కాన్సంట్రేషన్‌గా వింటే అంత. మీకు నేను హ్యాక్స్ చెప్తాను. ఎలాగా చేయాలి? షార్ట్ కట్స్ ఎలా చూడాలి? ఎలాగా ఏంటి అని ప్రతిదీ చెప్తాను. ఓకే. మీరు ఫ్రెషర్‌గా వెళ్ళినా, ఎలా వెళ్ళినా మీకెలా హెల్ప్‌ఫుల్ అయిద్దో ప్రతి విధంగా నా వైపు నాకేవేవి తెలుసో మొత్తం మీకైతే నేను ఎక్స్‌ప్లనేషన్ అనేది ఇస్తాను. ఇంకేదైనా డౌట్ ఉంటే మోహన్ గారితో ఒకసారి మాట్లాడండి. ఓకే. మోహన్ గారు మేడం చెప్పండి. మేడం ఎక్స్పీరియన్స్‌కేనా లేకపోతే ఫ్రెషర్స్ కూడా యూజ్ అయిద్దా మేడం ఇది? ఫ్రెషర్స్‌కి గూడా యూజ్ అయిద్ది. ఓకే అండి. అంటే ఇప్పుడు ఫ్రెషర్స్ జనరల్‌గా బయట ఫుల్ స్టాక్ డెవలపర్ గాని లేదంటే అదేంటంటే డెవలపర్స్ కానీ అండి, ఫుల్ స్టాక్ డెవలపర్‌గా వాటికి ఏంటంటే జాబ్స్ తొందరగా వచ్చేస్తాయని అంటారు ఫ్రెషర్స్‌కి. బట్ టెస్టింగ్‌కి వచ్చినా అదే వస్తదండి. టెస్టింగ్ అయినా. వీళ్ళకి ఫస్ట్‌లోనే అంత స్ట్రెస్ పడిద్ది. మన టెస్టింగ్‌లో ఏంటంటే ఫ్రెషర్ నుండి 6 ఇయర్స్, 7 ఇయర్స్ వరకు ఒకటే వర్క్ ఉంటది. ఓకే. సో, ఓకే. మీకేంటంటే లైఫ్ గూడా చాలా బావుంటది. మిగతా వాటితో కంపేర్ చేస్తే. ఎప్పటికెప్పుడు నేర్చుకుంటూ చేసే బదులు ఆహ్, ఇది లైఫ్ బావుండిద్ది. ఇప్పుడు ఏదైతే ఓకే. మార్కెట్‌లో ఇప్పుడు ఏపీఐ చాలా మార్కెట్‌లో ఉంది. ఆ ఏపీఐ కోర్స్ నేర్చుకుంటారు. మీరు సెలీనియం నేర్చుకుంటే చాలు. ఏ టూల్ అయినా ఈజీగా మహా అయితే 1 మంత్‌లో నేర్చుకోవచ్చు. అది పర్ డే 1 అవర్ లాగా. లేదు నేను ఓన్‌గా చూసుకొని లేదా పర్ డే అనుకుంటే రోజు 2, 3 గంటలంటే 1 వీక్‌లోనే నేర్చుకుంటా. ఎందుకంటే ఆల్రెడీ అన్నీ ఒకటేనండి. టెస్టింగు ఏ టు జెడ్ చేసినా, జెడ్ టు ఏ చేసినా ఒకేలా చేస్తాము. మీరైనా, నేనైనా. ఎక్స్‌పీరియన్స్‌డ్ వాళ్ళనుకోండి 1 అవర్‌లో చేయాల్సింది 30 మినిట్స్‌లో ఆల్రెడీ వాళ్ళకి ఎక్స్‌పీరియన్స్ ఉంది కాబట్టి. ఫ్రెషర్స్ అనుకోండి 1 అవర్‌లో చేస్తారు. బట్ ఏదైనా ఒకటి చాలా బావుంటదండి. సో, ఐ వాస్ ఎ మ్యారీడ్ పర్సన్. సో, బట్ నేను ఇవన్నీ చేస్తున్నాను. ఇంత ఎక్స్‌ప్లనేషన్ చేస్తున్నాను. ఇంత గట్టిగా చెప్తున్నానంటే చూడండి.
లైఫ్ అండ్ ప్యాకేజెస్ కూడా ఇప్పుడు డెవలపర్స్ కి ఎంత ఇస్తున్నారో అంతే ప్యాకేజెస్ కూడా బయట వస్తున్నాయి. ఒకసారి చూసుకోండి, చెక్ చేసుకోండి ప్యాకేజెస్ ఎంత వస్తున్నాయి అని. కానీ ఏంటంటే ఉట్టి ప్లెయిన్ గా మాన్యువల్ అనుకోండి కొంతవరకు, ప్లెయిన్ గా సెలీనియం అనుకోండి కొంతవరకు, ప్లెయిన్ గా ఏపీఐ అనుకోండి కొంతవరకు. ఇప్పుడు ఏంటంటే అన్ని కంబైన్ చేసి అడుగుతున్నారు. సో 3 కంబైన్ చేస్తే 3కి సంబంధించి 3 కంబైన్ అయ్యి ఒక ప్యాకేజ్ వస్తుంది. సో ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కి అయినా సరే, ఇప్పుడు డెవలపర్స్ కి ఎంత వస్తుందో మనకి కూడా మాక్సిమం అంతే ప్యాకేజ్ వస్తుంది. దాని గురించి కూడా భయపడక్కర్లేదు మనం. ఓకే మ్యామ్. ఓకే. ఓకే, అంత స్ట్రెస్ఫుల్ లైఫ్ అయితే కాదు, అంటే స్ట్రెస్ఫుల్ జాబ్ ఏదైనా ఎప్పుడైనా ప్రొడక్షన్ దగ్గర సంథింగ్ ఎప్పుడైనా తప్ప మాక్సిమం స్ట్రెస్ఫుల్ అనేది కాదు. వీక్ లో మహా అయితే 1 అవర్ 2 అవర్ వర్క్ చేస్తాం అంతే. 1 డే ఆర్ 2 డేస్. ఎంఎన్సీ కంపెనీస్ లో అయితే ఆ వర్క్ కూడా ఉండదు, ఎక్కువ ఎప్పుడో కానీ డిప్లాయ్ చేయరు. ఇంకా స్టార్ట్అప్ లేదా మిడిల్ లెవెల్ కంపెనీలో కొంచెం వర్క్ ఉంటదేమో కానీ ఎంఎన్సీలో అది కూడా ఉండదు. చాలా ఆడుతూ పాడుతూ వెళ్ళిపోవచ్చు. ఓకే, బట్ ఏంటంటే మనం అన్ని నేర్చుకుని చేసుకుంటే చాలు అంతే. ఓకే, సో సార్తో మాట్లాడండి, ఇంకేమైనా డౌట్ ఉన్నా ఏదైనా ఉన్నా నన్ను వీ కెన్ క్యాచ్ అప్. ఓకే, సార్ నంబరు చాట్ లో పెట్టారు, ఒకసారి చాట్ లో అందరు ఆ నంబర్ సేవ్ చేసుకుని ఒకసారి కాల్ చేసి చెప్పండి. ఓకే, సో ఐఎమ్ హోపింగ్ దట్ ఎవ్రీవన్ విల్ బి బ్యాక్ ఆన్ ద నెక్స్ట్ క్లాస్. సో నెక్స్ట్ క్లాస్ ఎప్పుడైతే అయిందో మీ 6 మెంబర్స్ ఉంటారని హోప్ చేస్తున్నాను. ఓకే, అండ్ తెలుగులో టీచింగ్ కాబట్టి మీరు కూడా భయం లేకుండా ఒక మాట అడగచ్చు, అండ్ ఎక్స్‌ప్లనేషన్ కూడా మనకి ఈజీగా అండర్‌స్టాండబుల్ అవుతుంది. బయట తెలుగులో అనేది ఉంటుందో లేదో మనకు తెలీదు గానీ, ఒకటి అనేది ఉంటది కదా! కంగారు ఏదైనా అందరి ముందు అడగాలి అంటే, ఇంగ్లీష్‌లో నేను తప్పు చెప్తానేమో అన్న భయం ఉంటది. బట్ ఇక్కడ మీకు ఎక్స్‌ప్లనేషన్ కూడా మొత్తం తెలుగులో ఇచ్చేసరికి చాలా ఈజీగా అండర్‌స్టాండ్ అయ్యిద్ది. ఓకే, సో ఐయామ్ హోపింగ్ బెటర్. ఓకే, మోహన్ గారు. థ్యాంక్ యూ మ్యామ్. ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? నో సార్. ఓకే. సో రేపు కూడా సేమ్ ఇదే టైంకి మనకు క్లాస్ ఉంటుంది 6 o'clockకి. ఎప్పుడు సార్ క్లాస్? రేపు కూడా ఉందా? సో రేపు ఎల్లుండి కూడా ఫ్రీ క్లాసెస్ అండి. సో ఎల్లుండి నుంచి ఎవరైతే అమౌంట్ పే చేస్తారో వాళ్ళకి క్లాసెస్ కంటిన్యూ అవుతాయి. అంటే రేపు ఎల్లుండి కూడా డెమో క్లాసేనా సార్? డెమో అంటే సేమ్ ఉండదండి, కొంచెం Yeah. ఫర్దర్ గా ఉంటుంది. ఇంకా ఓకే. ఓకే. సిలబస్ అనేది స్టార్ట్ స్టార్ట్ చేస్తారు. రేపు ఓకే సార్. ఎల్లుండే. ఓకే సో సార్. ఫైన్. ఈరోజు థాంక్ యూ. డెమోనే కదా, రేపు టీచింగ్ మీకు అర్థమవుతున్నాయో లేదా, ఎలాంటి ఏంటి మాన్యువల్ ఏంటి అండ్ స్టార్ట్ అనేది చేస్తాం రేపు ఎల్లుండి. సో నెక్స్ట్ థర్డ్ క్లాస్ అనేసరికి మీరు ఎవరైతే పెయిడ్ ఉంటారో వాళ్ళు మనకి ఇంకా కంటిన్యూగా అనేది జరిగిద్ది క్లాసెస్ అనేది. ఓకే, ఓకే మేడం. ఓకే దెన్. ఓకే దెన్, రేపు మళ్ళీ చూద్దాం. ఓకేనా, బాయ్. థ్యాంక్ యూ ఆల్. ఓకే మ్యామ్.